నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కొట్టకురువు గ్రామం సమీపంలోని వరదరాజస్వామి ప్రాజెక్టు వద్ద మేతకు వెళ్లిన గేదెల మందపై పులి దాడి చేసి ఓ పాడి గేదెను హతమార్చింది. పులి దాడిని చూసిన కాపరి భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. 400 కిలోల బరువున్న గేదె కలేబరాన్ని దాదాపు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి పులి తింటున్నట్లు గుర్తించారు. పాడి గేదెపై పులి దాడి చేసిన విషయం వాస్తవమేనని ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. ఇక నల్లమల్ల అడవులోని పెద్ద పులి సంచారానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు నల్లమల్లో పెద్ద పులి బర్రెలపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు డివిజన్ లో ఈ సంఘటన జరిగింది. అయితే ఇప్పటికే వరదరాజస్వామి ప్రాజెక్టు వద్ద పాడి గేదెలపై ఒక పెద్ద పులి పంజాబ్ విధించింది. మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన గేదెల మందపై హఠాత్తుగా పులి దాడి చేయడంతో అక్కడికక్కడే ఒక గేదె చనిపోవడం కూడా జరిగింది. పులి మొత్తాన్ని వేటాడాన్ని చూసి పక్కన గేదెలు భయపడి పారిపోయిన సంఘటన కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని పశువుల కాపర్లు ఫారెస్ట్ సిబ్బంది కూడా తెలియజేశారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడ ఆ పులి ఈ సమీప గ్రామాల్లోకి రాకుండా ఎక్కడైతే ఆ గేదెను దాడి చేసిందో ఆ ప్రాంతంలో ఈ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడ కొంతమంది ప్రొటెక్షన్ వాచర్లను కూడా పెట్టడం జరిగింది. పులి గ్రామం వైపు రాకుండా ఉండడం కూడా జరిగింది. ఏదైతే పులి ఒకసారి వేటాడిందో ఆ ప్రాంతానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే వేటాడిన జంతువును అక్కడే ఉంచుకొని అది పరిసరాల్లో తిరిగి మళ్ళీ తినే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ కూడా దీనిపైన మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే 400 కిలోల బరువున్న గేదెను పులి ఒక్కసారిగా నోట కరుచుకొని లాక్కి వెళ్లడము ఇది చాలా అరుదు అని కూడా చెప్తా ఉన్నారు. పులి చాలా యాక్టివ్ గా ఉందని కూడా చెప్తా ఉన్నారు. సమీప గ్రామాల్లోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.